ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ చేస్తున్నాను, ఈవినింగ్ స్నాక్స్. ఏంటిదంటే పునుగులండి. మన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, సమ్మర్లో కొంచెం మనము సాయంత్రం స్నాక్స్ చేసుకొని పిల్లలకు పెడదాము, మనం కూడా తిందామని. ఏమేమంటే ఇది 1 కప్పు మినపప్పు, ఒక హాఫ్ కప్పు రైస్ అండి. ఇప్పుడు ఇవి 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది మిక్సీకి వేసుకుందాము. ఇది 24 ఇరేషియో వాక్ అండి. చూడండి, దీంట్లో మన హైబ్రిడ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఆయిల్ అనేది చిక్కబడదు, స్టిక్ అవ్వదండి, మళ్ళీ బ్లాక్ కూడా కాదు. మనం ఎన్ని టైమ్స్ చేసినా సరే ఆయిల్ అట్లనే ఇలానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని 60 వరకు ప్రీ హీట్ చేసుకుందాము. అప్పుడు మూత ఓపెన్ చేసి ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాము. వాటర్ అంతా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ డబ్బాలో ఆయిల్ ఉంది కదా, ఇలానే ఉంటుందండి. మనం పునుగులు వేసిన తర్వాత కూడా చిక్కబడదు, నల్లగా కాదు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకున్నామండి, మనం రైసును మినపప్పు. ఇప్పుడు దీంట్లో మనము ఇవన్నీ కలుపుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం సోడా అండి, అంటే మనం ఇప్పుడే మిక్సీకి వేసి ఇప్పుడే వేస్తున్నాం కదా, అందుకే కొంచెం సోడా. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్, మనం టేస్ట్కి సరిపడి. ఇప్పుడు ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని మనం ఆయిల్ వేడి అయిపోయే వరకు మనం ఇవన్నీ ఇట్లా చేసేసుకొని, అంతే అండి, పునుగుల పిండి రెడీ అయిపోయింది. స్పూన్తో తెద్దామా? ఎట్లయితే ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ పిండి అనేది మనం పునుగుల్లాగా చిన్నగా వేసేసుకుందాం. చూడండి, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనము తీద్దాము. చూడండి, ఇప్పుడు మనం వేసినాం కదా, ఆయిల్ అనేది నల్లగా కాలేదు, చిక్కగా కాలేదు. చూడండి, ఆయిల్ అయితే ఎట్లయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఈ మన ఏఎంసీ కుక్వేర్ బెనిఫిట్ అదండి, చాలా మంచి యూజ్. కింద కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, కాల్ చేయండి. సెట్ కావాలంటే కాల్ చేయండి. ఓకేనండి, బాయ్.